మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో ప్రీతికరంగా భావిస్తారు. తమ జన్మ ధన్యం కావాలంటూ ఆలయాలకు వెళ్లి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారు. మరోవైపు తనువు చాలించిన తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేసి వారి ఆత్మలకు శాంతి చేకూర్చుతారు. ఇలాంటి పండుగ రోజున అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో భక్తులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది బెజవాడలో. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ ఉంటుంది. అందులోనూ శివరాత్రి వంటి పండుగ సమయాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ శివరాత్రికి భక్తులకు కష్టాలే మిగిలాయి. నదిలోని స్నానఘాట్లలో కనీస మట్టానికన్నా నీరు దిగువకు పడిపోవడంతో భక్తులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో భక్తులు కేవలం జల్లు స్నానాలతో సరిపెట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు షవర్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఉంది, ఈ పంపులు స్నానం చేయడం ఏం తెలియదు. అసలు ఎప్పుడు ఇంత మురికిగా ఉండటం అనేది ఇప్పుడే నేను చూస్తున్నది కరెక్ట్గా. మేము గత 15 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. ఇప్పుడు ఏదో పెద్దలకు పెట్టుకోవడం అన్నీ ఇక్కడ చేసేవాళ్ళం. లేదు సార్, ఎప్పుడు చూడలేదండి ఇటువంటి వాటర్. ఇటువంటి చాలా ఇదిగా ఉంది, మురికి నీళ్ళే అంతే. అందుకు బాగా ఇదిగా ఉండే సార్. ఈ పైపులు పెడతాం అనేది వాళ్ళది. ఇదంతా ఒకెత్తైతే తనువు చాలించిన పెద్దలకు పిండ ప్రదానాలు చేయడానికి జనం పోటెత్తారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న సీతమ్మవారి పాదాల వద్దకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. నీరు ఉన్న ప్రాంతం ఊబులతో ప్రమాదకరంగా ఉండటంతో ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్తగా జనాన్ని అప్రమత్తం చేయాల్సి ఉంది. ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం, పోలీసులు చాలా తక్కువ ఉండటంతో జనాన్ని అదుపు చేయడంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాట వినని జనంపై పోలీసులు లాఠీలు సైతం ఝులిపించారు. అయినప్పటికీ జనం మాత్రం గోడలు దూకుతూ ప్రమాదకరమైన దారుల వెంట వచ్చి పిండ ప్రదానాలు నిర్వహించారు. ఎంతో శ్రమకోర్చి తమ కార్యక్రమాలు ముగించుకున్నారు. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. ఎంతో పెద్దల కర్మకాండలు కానీ, దేవుళ్ళకి పూజలు కానీ, దానాలు కానీ చాలా ఉంటాయి దీంట్లో. అది అటువంటి ఈ సంవత్సరం చాలా యాత్ర పడ్డారు జనం, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంతవరకు మేము ఎప్పుడు ఇదే చూస్తామండి. ఇలాగ మురుకుగా వాసన కానీ, ఇలాగ నీళ్ళు ఇదిగా ఉంటాం కానీ ఎప్పుడూ లేదు. కనీసం నడువులో నీళ్ళని ఉండేవి. ఈ సంవత్సరం నీళ్ళు ఇలాగ తక్కువగా ఉండి జనాలు ఇబ్బందులు పడతాం. కానీ మేము కర్ణాటక నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు లేక భక్తులు అందరూ బాధపడుతున్నారండి. అంతే, నీళ్ళు ఉంటే బాగుండేది. ఇట్లనే పైపు పెట్టారు కదండి, దాంతోనే సార్. మొత్తంగా శివరాత్రి పర్వదినం సందర్భంగా తమ కష్టాలను తీర్చమని పరమశివుణ్ణి కోరటానికి వచ్చిన భక్తులు మరిన్ని కష్టాలకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. మరికొద్ది నెలల్లో కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో తాజా పరిణామాలను గుణపాఠంగా తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.